హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2 ఆలుగడ్డలతో పిల్లలకి ఈవినింగ్ టైం తినడానికి ఇలా స్నాక్స్గా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ఈ స్నాక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 2 బంగాళదుంపలతో చాలా ఈజీగా ఈ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక 3 బంగాళదుంపలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని ఒక వాటర్లో వేసుకున్నానండి. ఒక గిన్నెలో వాటర్లో వేసుకొని ఉప్పు ఇంకా సాల్ట్ వేసి వీటిని అయితే బాగా ఉడికించుకున్నానండి. బాగా ఉడికించిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఉడికించుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయండి. వీటిని పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ఇలా బంగాళదుంప మీద ఉన్నటువంటి పొట్టునైతే క్లీన్ చేసుకోవాలండి. బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం ఉన్న బంగాళదుంపల మీద ఉన్న పొట్టునైతే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1½ కప్ అయితే మైదా వేసుకున్నానండి. మీరు ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న పొటాటో ఉంది కదండి, దాన్ని ఈ విధంగా ఎటువంటి పలుకులు లేకుండా మెత్తగా అయితే మనం తురిమేసుకోవాలండి. చూడండి, ఇలా నేనైతే బాగా మెత్తగా అయితే తురిమేసుకున్నాను. తురుముకున్న తర్వాత మైదా ఇంకా బంగాళదుంప బాగా కలిసే విధంగా చేత్తో ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని మిక్సీలో పట్టుకుంటే వాటినే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారండి. తర్వాత ఒక స్పూన్ అంతా చియా సీడ్స్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ అయితే కసూరి మేతి వేసుకున్నానండి. చియా సీడ్స్ వేసుకోవటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెమే వాటర్ పడతాయండి, చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఎక్కువైపోతే పిండి జారుగా అయిపోతుంది. నాకైతే ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఎక్కువైనట్టు అనిపించి ఒక స్పూన్ అయితే నేను ఇంకా కొంచెం మైదా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని నాననించాను. 10 నిమిషాల తర్వాత పిండి అయితే సాఫ్ట్గా అయ్యింది. కానీ నేను ఇందాక ఇందులో వాము యాడ్ చేయటం మర్చిపోయానండి. అందుకోసం ఇక్కడ నేను వాము వేసుకున్నాను. వాము వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి జల్లి ఈ విధంగా నేనైతే ఒక రోల్లో అయితే చేసేసుకుంటున్నానండి. చూడండి, మనకు మొత్తం అన్నీ కూడా ఒకే సైజులో రావటం కోసం అయితే ఇక్కడ నేను ఇలాగా ఫ్లోర్ మీద పిండి జల్లుకొని ఈ విధంగా చేసుకున్నానండి. ఇప్పుడు నైఫ్తో అయితే వీటిని ఒకే షేప్లో వచ్చే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. మీరు వాము కలిపేటప్పుడే వేసేసుకోండి. నేనైతే మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అండ్ అలానే కొంచెం మైదా పిండి కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మైదా పిండిని ఫ్లోర్ మీద వేసుకొని వీటిని అయితే చిన్న చిన్న ఉండల్లా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఉండల్లా అయితే చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఫ్లోర్ మీద కొంచెం పిండి వేశాను కదా, దాని మీద అయితే దీన్ని చపాతీలా అయితే చిన్న సైజు చపాతీలా ఒత్తుకున్నానండి. ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా ఈ విధంగా రౌండ్గా బాల్లా చేసుకొని దానిపైన కొంచెం అంతా ఆయిల్ వేసానండి. ఆ చిన్న చపాతీ మీద దాన్ని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి దానిపైన ఈ పిండి ముద్దను కూడా ఇలా మనం చపాతీలా చేసుకొని దానిపైన పెట్టాలండి. ఇప్పుడు మళ్ళీ దానిపైన కొంచెం అంతా ఆయిల్ వేయాలి. ఆయిల్ కానీ పొడిపిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కొంచెం పొడిపిండి 2 అప్లై చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్లో ఇంకొక చిన్న చపాతీ చేసి దానిపైన పెట్టుకొని కొంచెం పిండి అండ్ అలానే కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. ఏదో ఒకటి అప్లై చేసినా కూడా పర్వాలేదు, 2 అప్లై చేయాలని అయితే ఏమీ లేదండి. ఇక్కడ అదే విధంగా నేను ఇంకొక దాన్ని కూడా వేసుకుంటున్నాను. టోటల్గా 4 వేసుకోవాలండి. 4 చపాతీలని ఈ విధంగా చేసుకోవాలి. మరీ ఎక్కువైతే వేసుకోకండి, 4 మాత్రమే వేసుకోవాలి. 4 వేసుకొని పొడిపిండి వేసుకొని వాటిని పెద్ద చపాతీలా అయితే మనం పూరీకర్ర సహాయంతో పెద్ద చపాతీలాగా ఒత్తేసుకోవాలండి. చూడండి, మీకు వీలైనంత పలుచగా ఒత్తుకోండి. మరి మందంగా ఉంటే కనుక అంత టేస్టీగా ఉండవండి, బండగా వస్తాయి. ఈ విధంగా పలుచగా
ఒత్తేసుకున్నాను కదా, ఒత్తుకున్న తర్వాత ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని మొత్తం అంతా ఒకే షేప్లో రావడానికి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ప్లాస్టిక్ది ఏదైనా బౌల్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని ఈజీగా ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం వీటిని చిన్న చపాతీలా చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అనేది చుక్క చుక్క ఈ చపాతీల మీద వేసుకుంటున్నానండి. చపాతీల మీద వేసుకొని ఆయిల్ ఈ చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అంతా కూడా ఈ చిన్న చపాతీకి స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని చూడండి ఎలా ఫోల్డ్ చేస్తానో, ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా మధ్యకి మనం ముందు ఫోల్డ్ చేసుకొని తర్వాత దాన్ని ఈ సైడ్కి ఈ చివరికి తీసుకొచ్చి మనం వేళ్ళతో నొక్కుకోవాలండి. చూడండి, మనకి ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది కదా. ఆయిల్లో వేసినప్పుడు కూడా మనం గట్టిగా నొక్కున్నాం కాబట్టి ఏమీ విడిపోదండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసి దాన్ని మధ్యకి పెట్టి మళ్ళీ చివరికి తీసుకొచ్చి గట్టిగా నొక్కుకున్నానండి. చూసారు కదా, చాలా ఈజీగా ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా మనం చేసేసుకున్నాము. ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒకటి అయితే మనం వీటిని వేసేసుకోవాలండి. ఒకటి వేసుకోవాలండి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తే కనుక అంటుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం నేను ఒకటి కొన్ని అయితే వేసుకున్నాను. చూడండి, మనకి ఇక్కడ కూడా షేప్ అనేది విడిపోకుండా వచ్చినాయి కదండి, ఫ్లవర్ షేప్లోనే ఉన్నాయి. ఇలా సింపుల్గా పిల్లల కోసం ఒక 2 బంగాళదుంపలను ఉడికించి అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. చియా సీడ్స్ అనేది పూర్తిగా ఆప్షనలేనండి. హెల్త్కి మంచిదని నేను ఇక్కడ యాడ్ చేశాను. మీ దగ్గర లేవనుకుంటే వాటిని స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. చాలా ఈజీగా ఒక 2 బంగాళదుంపలతో పిల్లలకి టీ టైంలో స్నాక్స్గా తినడానికి ఈ స్నాక్స్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి